పూర్వం శివుని త్రినేత్రాగ్నిలో భస్మమైన మన్ముద్రుడు బూడిద నుండి బండాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు. తన అరాచకాలు భరించలేక దేవతలు మహాయజ్ఞం చేశారు. ఆ యజ్ఞగుండం నుండి అద్భుతమైన తేజస్సుతో కోటి సూర్య కాంతులతో శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఆవిర్భవించింది. దేవతల మోర ఆలకించిన ఆ జగన్మాత బండాసురుడిపై యుద్ధానికి సిద్ధమైంది. ఆ యుద్ధంలో దేవికి సహాయంగా ఆమె నుంచి ఇద్దరు ముఖ్య శక్తి స్వరూపిణులు పుట్టారు. వారే శ్యామలాదేవి మరియు వారాహిదేవి. బండాసురుడి సోదరులైన విశుక్రాసురుడు, విశంగాసురుడు యుద్ధానికి దిగారు. అప్పుడు శ్యామలాదేవి తన అద్భుతమైన సంగీత శక్తితో, వారాహిదేవి తన శక్తివంతమైన బలంతో వీళ్ళిద్దరు కలిసి ఆ రాక్షసుల్ని చీల్చి చెండాడారు. బండాసురుడికి ఒక ప్రత్యేకమైన వరం ఉంది. అదేంటంటే అతడితో పోరాడిన వారి శక్తిలో సగం అతనికి వస్తుంది. అందుకే అతన్ని ఓడించడం ఎవరికి సాధ్యం కాలేదు. కానీ లలితాదేవి అనంతమైన పరమశక్తి స్వరూపిణి. ఆమె తన అఖండ శక్తిని ప్రదర్శించగానే ఆ శక్తి బండాసురుడిని తాకింది. ఆ శక్తిని తనలోకి లాక్కున్న బండాసురుడు తట్టుకోలేక భస్మమయ్యాడు. చివరికి లలితాదేవి ఆ రాక్షసుడిని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది. లలితాదేవి అవతారం గురించి నలుగురికి తెలిసేలా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చండీదేవి అవతారం గురించి చెప్తాను.